నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ మాన్యా. బాగున్నారా అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా నాలాగే హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. మీలో చాలా మందికి తెలుసు నా మ్యారేజ్ సెట్ అయిందని. ఆ పనులతోనే చాలా బిజీ అయిపోయాను అనమాట. ఈ మధ్య వీడియోస్ కూడా సరిగ్గా పెట్టడం లేదు. ఇప్పుడిప్పుడే ఫ్రీ అవుతున్నాను. చాలా వీడియోస్ తీసి పెట్టుకున్నాను అనమాట, ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకోవాలని. ఇంతకు ముందులాగా మన వీడియోల్లో కొన్ని అడ్వెంచర్స్ చేయాలంటే కొంత సమయం వేచి ఉండాల్సిందే, తప్పదు. దాదాపు మన ఛానల్లో 80 వీడియోస్ వరకు ఉన్నాయి. అన్ని వీడియోస్ లకల్లా నాకు జడుమూరులో చేసిన వీడియోస్ చాలా బెస్ట్ మూమెంట్స్ అని చెప్పుకోవాలి. చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చాయి. ఈ ఊరోళ్ళందరూ భలే అభిమానిస్తారు. నాకే అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అరే మామ నాకు కూడా అభిమానులు ఉన్నారా అని. ఇక ఈ రోజు వీడియో విషయానికి వస్తే, ఈ రోజు నేను జడుమూరు విలేజ్ లో శుభలేఖలు ఇవ్వడానికి వచ్చానన్నమాట. ఫస్ట్ మనీ వాళ్ళ ఇంటికి వెళ్దాం, ఏం చేస్తుందో చూద్దాం. శుభలేఖలు మనీ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ చేసి ఊరంతా పంచిపెట్టడానికి మనీనే తీసుకెళ్ళాలి తోడు. హాయ్ మనీ. హాయ్ మేడం, బాగున్నారా? బాగున్నాను. పెళ్లి కార్డు పెళ్లి ఫిక్స్ అయింది, కార్డు ఇద్దామని ఫిక్స్ అయింది. రండి, తప్పకుండా వస్తాం మేడం. ఏం చేస్తున్నారు? బాగున్నారా? బాగానే ఉన్నాయి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సార్ అందరు బాగానే ఉన్నారా? అందరు బాగానే ఉన్నాం. 10th రిసెప్షన్, 8th మ్యారేజ్. కంపల్సరీ రావాలి. కంపల్సరీగా వస్తాం, మర్చిపో. వస్తావా తోడు? వస్తాను. నా ఫస్ట్ వీడియో ఈ ఊర్లో చేసినప్పుడు ఈ ఇల్లులన్నీ కూడా చాలా అందంగా చూపించాను. ఇప్పుడైతే ఆ అందమైన ఇల్లులన్నీ కూడా రోడ్ ఎక్స్టెన్షన్లో పోయాయి. ఇప్పుడు ఈ ఊరు మీదుగా హైవే వచ్చిందనమాట. కేడీపేట నుంచి చింతపల్లికి వెళ్ళే హైవే ఇది. ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీ లైక్స్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఈ ఊర్లో ఈ అమ్మమ్మ వాళ్ళదే స్పెషల్గా ఉంటుంది ఇల్లు. గడ్డితో చేసిందనమాట. అటుపక్క ఉన్నట్టున్నారు అందరూ. కార్డు ఇవ్వడానికి వెళ్ళాను అమ్మమ్మకి. రే తేజ, ఇలా తీసుకోపో. ఎనిమిదో తారీఖున పెళ్ళి, తప్పనిసరిగా రావాలి మీరు. అప్పటికెళ్ళి పెళ్ళి అయిపోతుంది. మీరు ఫ్రీ అయిపోతారు, నేను బిజీ అయిపోతాను ఇంకా. సరే అమ్మ, తప్పకుండా రండి, మర్చిపోవద్దు. అడవిలో పడిపోయారు మీకు. అందరినీ తీసుకురావాల్సిన బాధ్యత నీదే. తప్పకుండా తీసుకొస్తా. ఆంటీ డల్ అయిపోయింది మా పాపం. అటు వెళ్దాం, ఇంకా వర్షం వచ్చేసేలా ఉంది. పెళ్ళికి రండి అమ్మా. బాబాయ్ లేరా? ఇది అమ్ముంది. ఇది అమ్మ, ఇంటమ్మ, పెద్దమ్మ, ఇంటమ్మ. కాలేజీ పిలుచుకొని వస్తుంది. ఏం చెప్తున్నారు? పసుపు తీస్తున్నారా? గట్టి మాట్లాడాలి. పెళ్ళికి రా పెద్దమ్మా, మర్చిపోకు. మేడం ఎవరు గుర్తున్నదా? పెళ్ళికి దాని పెళ్ళికి బోర్ మేడం. బోరింగ్ మేడం కాదు, బోర్ మేడం. అలా ఫిక్స్ అయిపోయింది, బోర్ మేడం. సరే సరే. ఇంకా దుస్తరంతా రండమ్మా, మర్చిపోకండి.
10వ తారీఖున అందరూ వచ్చేయండి. వస్తావా స్వీటీ? వస్తానండి. పెళ్ళికి వస్తావా స్వీటీ? చెప్పు. చెప్పే స్వీటీ సిగ్గుపడుతుంది. కొత్త పెళ్లి కూతులే సిగ్గుపడిపోతుంది. అదే నా సిగ్గంతా అదే పడుతుంది. వీళ్ళందరూ పెళ్లికి వెళ్ళిపోయి అమ్మా బాగున్నారా? బాగున్నాం. పెళ్ళి సెట్ అయింది. మీరు తప్పకుండా రావాలి. అలాగే వస్తామని. రండి కార్డులు ఇద్దాం ఊరంతా. ఎవరు లేనట్టున్నారు. ఎక్కడికి వెళ్ళారు? చెప్పిన లావణ్య బాగుండట్లేదు. శరభణపాలెం పెళ్లికి వెళ్ళారు. అది మీకు వచ్చే చుట్టాలు. ఎలా ఉన్నారా? అయ్యా అమ్మోళ్ళు లేరా? అమ్మోళ్ళు పెళ్ళికి వెళ్ళారు. నాన్న ఎవరు లేరా? పెద్దోళ్ళు సరేలే. అక్క వచ్చింది, కార్డు ఇచ్చిందని చెప్పా. పెళ్ళికి రమ్మని చెప్పిందని చెప్పు. సరే, బాగా చదువుతున్నావా? రావాలి. మీ అమ్మతోటి రావాలి. సరేనా? వెళ్దామా? అయిపోయింది. మా బట్టలు ఆరకుండా రమ్మను. చెప్తామన్నారు. చెప్పండి కానీ తప్పకుండా రండి. కొయ్యూరు అమ్మాయి అని చెప్పానా? ఈ అమ్మాయి బాగా కొత్త వీధి. కొత్త వీధా? మీ వీధి నుంచి వెళ్తున్నాం. మేమిద్దరం కొయ్యూరు అమ్మాయిలు. అటుపక్క వాళ్ళందరూ కాదండి, మన ముగ్గురం కూడా కొయ్యూరు పక్క అమ్మాయిలు. రోడ్లో వచ్చి ఇల్లులన్నీ కూల్చేస్తున్నారు. అది ఆల్రెడీ ఇల్లు పని అయిపోయింది. పండు వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. కాయలన్నీ కాయలు నువ్వు తీసే ముందునే కాయలు తీసేటప్పుడు చెప్పాలి. మీరే బాగున్నారు. ఎలా ఉన్నా పర్వాలేదు. ఎక్కడికి వెళ్ళారమ్మా? షాపుకి వెళ్ళారా? బాగున్నారా? వెళ్ళమ్మా, తప్పకుండా రండి. తప్పకుండా రండి, మర్చిపోకండి. అమ్మ తప్పకుండా రండి. వర్షం వచ్చేలా ఉంది. తొందర మళ్ళీ ఇంకా కార్డులు ఇవ్వాలి, చాలా ఉన్నాయి. వెళ్తాం మరి. సరే, తప్పకుండా రావాలి. మనం వెళ్ళిపోతాం కదా. ఇంకా జనాలు ఎక్కువ ఉన్నారు. ఇద్దరు మాత్రం తక్కువ. కాదు 833 చూడు 833 20 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6 5 4 7 9 6
మొత్తం మంచిగా అందంగా ఉండే ఇల్లులన్నీ ఇంక ఇలా అయిపోయినాయి అన్నమాట. 80 ఓకేనా? వెళ్ళి రండి కార్డు తీసుకోండి. బోర్ ఎలా ఉంటుందండి? వాటర్ బాగానే ఉంటాయి. తాగుతున్నారా? వంట చేసుకుని ఖాళీ కూర్చోండి ఇలా మీరు ఇచ్చారు. పోనీలే బాగా పనిచేస్తుంది కదా. బాగా పనిచేస్తుంది. హ్యాపీ. ఏమైంది నీకు? జ్వరమా? అమ్మ వాళ్ళు వెళ్ళారు. సరే సరే ఇచ్చాయా? వచ్చానని చెప్పు. రండి తప్పకుండా రండి. నువ్వు కూడా రా. మేడం మీదండి పెళ్ళి? నాది. ఇలాగెళ్ళొచ్చారండి. మా ఊర్లో తాతగారు బాగున్నారా? పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాను. మన మేడం గారు అక్కడ దించేసి రాదు. అమ్మమ్మ గారు లేరా? పెళ్లికి వెళ్ళింది. పెళ్లికి వెళ్ళిందా? ఎన్నో తారకలోని 8 8వ తారీఖున పెళ్లి, 10వ తారీఖున రిసెప్షన్ భోజనాలు. రండి తప్పకుండా అమ్మమ్మ, మీరు తప్పకుండా రండి పెళ్ళికి. చెప్తారులేండి వచ్చాక. మీరు వచ్చి నన్ను ఆశీర్వదించాలి. వస్తాంలే ఇద్దరు అని చెప్పు. వచ్చి చెప్తాను. సరే, మేడం ఇద్దరం గారు కలిసి. వచ్చింది పెళ్లికి కార్డు ఇచ్చి మాకు పోయింది. ఈ వీడియో చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలని నాతో షేర్ చేసుకోండి. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్.